హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రఫుల్ల ఆర్ట్స్. మనం రోడ్ మీద వెళ్తూ ఉంటే డివైడర్లుగా రోడ్ సైడ్ని బోగన్విల్లా చెట్లు చాలా కనపడతాయి కదా. ఆ ఫ్లవర్స్ ఎంత బాగుంటాయో, డెలికేట్గా ఉన్నట్టు కనపడతాయి కదా, బ్యూటిఫుల్ కలర్స్తో. ఆ ఫ్లవర్స్ని మనం ఈరోజు శారీ మీద పెయింటింగ్ చేయడం నేర్చుకుందాం. ఓకేనా? చాలా బాగుంటాయండి ఆ ఫ్లవర్స్. లీవ్సే ఫ్లవర్స్ కింద రూపాంతరం చెందాయి. ఆ ఫ్లవర్స్ని మనం ఈరోజు నేర్చుకుందాం. ఇందుకోసం ఈ కలర్స్ అన్నీ యూస్ చేస్తున్నాను. చూడండి, ఇందులో ఎల్లో, గోల్డెన్ ఎల్లో, ఆరెంజ్, తర్వాత వాండికీ బ్రౌన్, బ్లాక్, సాప్ గ్రీన్, వైట్, ఎల్లో ఆకర్, ఇవన్నీ కూడా వాడుతున్నాను. ఇప్పుడు దీనికోసం ఓన్లీ 2 బ్రషెస్ చాలు. ఇది 14 నెంబర్ రౌండ్ బ్రష్, ఇంకొకటి లైనర్ బ్రష్. మీరు 14 లేకపోతే 12 నెంబర్తో కూడా వేయచ్చు. అంటే ఇది 12 నెంబర్ బ్రష్. ఈ బ్రష్తో కూడా మీరు చక్కగా వేయచ్చు. ఇప్పుడు మీడియంని మీరు చూడండి, ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోండి. మీడియంని ఏం చేస్తాం, ఒక మూతతో తీసుకున్నాను, మెజర్ చేస్తున్నాను. అంటే ఎన్ని వేస్తే అన్ని వాటర్ వేయాలి. 2 కప్స్ తీసుకున్నాను, 2 కప్స్ వాటర్ కలుపుతున్నాను. ఇలా మీరు మీడియం ప్లస్ వాటర్ కలిపి పెట్టుకోండి. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత దీన్ని మనం బ్రష్ చక్కగా మూవ్ అవ్వడానికి వాడాలి. చూసారా, బ్రష్ నేను అలా ముంచాను కదా, డిప్ చేసి ఇలా గోల్డెన్ ఎల్లో, తర్వాత ఆరెంజ్, తర్వాత వెర్మిలాన్, 3 షేడ్స్ ఒకేసారి తీసుకొని, ఆరెంజ్ చాలా టిప్పులో చాలా కొంచెమే తీసుకోవాలి. బ్రష్ని చూడండి, నేను ఎలా మూవ్ చేశానో మీరు అలాగే మూవ్ చేయండి. చూడండి, అట్లాగా సైడ్ నుంచి, అంటే మనకి ఫ్రంట్ పెటల్, సైడ్ నుంచి పెటల్స్, అంటే ఇటు అటు ఉన్న పెటల్స్ సైడ్ నుంచి కనపడుతున్నాయి కదా, అది మనం వేస్తున్నాం. అంటే సైడ్ వ్యూ వేసాం. తెలిసింది కదా. మీరేం చేస్తారు అంటే, నేను మధ్యలో ఈ క్రోమ్ ఎల్లో తీసుకోవచ్చు, గోల్డెన్ ఎల్లో, ఆరెంజ్, అంటే ఇవన్నీ ఒకే దీంట్లో, అంటే ఒకే స్కీమ్లో ఉన్న కలర్స్ అవి. సో ఆ కలర్స్ అలా తీసుకున్నాను. ఇప్పుడు ఎల్లో కాబట్టి ఎల్లోకి మ్యాచ్ అయ్యే కలర్స్ని నేను డెప్త్ కోసం తీసుకున్నాను. అలాగ మీరు ఇలాగా ఫ్లవర్స్ అన్నీ అక్కడక్కడ మీకు ఎక్కడెక్కడ ఎలా కావాలో అలాగా వేసేద్దాం. ఇప్పుడు డార్క్ కలరు ఒకదాని మీద ఒక పెటల్ ఓవర్లాప్ అయినట్టు వేసాను చూడండి. అలా కూడా వేయచ్చు. చూసారా, ఒక వెనకాతల ఫ్లవర్ లైట్గా వేసి, ముందు ఫ్లవర్స్ మనం ముందు పెటల్స్ మనం డార్క్గా వేస్తే ఓవర్లాప్ అయినట్టు కూడా వస్తుంది. అంటే చూసే యాంగిల్స్, అన్ని రకాల యాంగిల్స్ మీరు కావాలంటే ఫ్లవర్స్ని దగ్గర పెట్టుకొని వాటిని చూస్తూ వెయ్యండి, ఇంకా బాగా వస్తుంది. ఓకేనా? చూస్తున్నారు కదా నేను ఎలా వేస్తున్నానో. చాలా ఈజీ అండి. మీకు ఎంతో ఈజీగా ఎలా వేస్తే బాగా వస్తుంది అని నేను క్లియర్గా చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇట్లాగే చక్కగా వెయ్యండి. ఇలా వేసేసిన తర్వాత ఏం చేస్తాం చూడండి, వాండికీ బ్రౌన్ తీసుకున్నాను, సాప్ గ్రీన్ తీసుకున్నాను. ఈ 2 కూడా ఇలా కలిపాను. అంటే ఇవేంటంటే ఈ వెయిన్స్ ఉంటాయి, లీఫే కదా మనకి మోడిఫై అయ్యి ఫ్లవర్స్ కింద వచ్చింది. సో లీఫ్లో ఉన్న వెయిన్స్ ఈ ఫ్లవర్స్లో కూడా ఉంటాయి. ఆ వెయిన్స్ మనం చూపిస్తే కనుక బోగన్విల్లా అని చక్కగా తెలిసిపోతుంది. అందుకోసం నేను ఇలా వేస్తున్నాను. తెలిసింది కదా. ఇట్లాగే మీరు ఆ వెయిన్స్ ప్రతి ఈచ్ ఫ్లవర్లో ఉన్న పెటల్కి ఆ యాంగిల్ని బట్టి మీరు స్ట్రోక్స్ ఇవ్వాలి. తెలిసింది కదా.
చూడండి, ఫస్ట్ మనం ఇవన్నీ వేసేద్దాం. అన్ని ఫ్లవర్స్కి మనం ఇట్లాగా వెయిన్స్ అన్నీ వేసేద్దాం. వేసేస్తే భలే ఉంటుంది తెలుసా. అవును మరి. మీకు ఆ వెయిన్స్ వేయగానే ఏ ఫ్లవర్ అన్నది మీకు వెంటనే అర్థమైపోతుంది కదా. అంటే మీరు ఇవి బ్యూటిఫుల్ కలర్స్లో బ్లూ కలర్ ఉంటుంది, పింక్ ఉంటుంది, అన్ని కలర్స్ కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఆ వ్యాండికి బ్రౌన్ కొంచెం శాప్ గ్రీన్ మిక్స్ చేసి ఇలాగా ఆ ఫ్లవర్స్ని కలుపుతూ స్టెమ్స్ అన్నీ వేసేద్దాం. ఆ స్టెమ్స్ కూడా మీకు అంటే చాలా స్టిఫ్గా ఉంటాయి. సో ఆ స్టెమ్స్ని అలాగ వేయండి. వేస్తే మీకు తెలుస్తుంది, చూడడానికి న్యాచురల్గా కనపడుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం, అక్కడక్కడ లీవ్స్ వేద్దాం. అవి థిక్గా లీవ్స్ ఉన్నా కూడా మనం అంత థిక్గా వేయవలసిన అవసరం లేదు. అక్కడక్కడ సజెషన్ కోసం లీవ్స్ ఇస్తే, ఇక్కడ ఏంటంటే మనకి ఫ్లవర్ ఇంపార్టెంట్ కదా, అందుకని మనం లీవ్స్ కొంచెం వేస్తే సరిపోతుంది. దానికి బ్యాలెన్సింగ్గా, అంటే ఈ ఫ్లవర్స్కి బ్యాలెన్సింగ్గా లీవ్స్ వేస్తే సరిపోతుంది. శాప్ గ్రీన్తో చక్కగా లీవ్స్ అన్నీ వేసేద్దాం. ఇలాగ వేసుకుంటూ వెళ్ళిపోతే ఎంత న్యాచురల్గా ఎంత బాగుంటుందో తెలుసా. చూడండి, నేను ఈ ఎల్లో ఎంచుకున్నాను. ఎందుకో నాకు ఎల్లోలో చాలా నచ్చింది. పింక్ కూడా చాలా బాగుంటాయి. పింక్ ఉంటాయి, వైట్ ఉంటుంది, అన్ని కలర్స్ భలే మంచి బ్యూటిఫుల్ కలర్స్. మనం నేచర్ నుంచే అన్నీ నేర్చుకోవచ్చండి. నేచర్ని చూసే నేను అన్నీ వేస్తూ ఉంటాను. నాకు ఎక్కువ ఇష్టం కూడా. అందుకే నేచర్లో ఎలా ఉంటుందో ఆ క్యారెక్టర్ని పట్టుకొని అట్లాగే వేస్తూ ఉంటాను. మీకు కూడా అలా న్యాచురల్గా కనపడాలి, వేసే ప్రతిదీ న్యాచురల్గా ఉండాలనే నేను ఇంత డీటెయిల్డ్గా చూపిస్తూ ఉంటాను. మీకు అర్థమవుతోంది కదా, నావన్నీ ఫాలో అవుతున్నారు కదా, నా వీడియోస్ చూస్తున్నారు కదా. సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. సబ్స్క్రైబ్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. ఇంకొకళ్ళు కూడా నేర్చుకోవడానికి ఛాన్స్ వస్తుంది కదా. ఇంత బాగా చక్కగా చేసుకోవచ్చు మీరు నా వీడియోస్ చూస్తూ. బాగుంది కదా. ఇప్పుడు ఇలాగ లీవ్స్ అన్నిటికీ కూడా మనం మధ్యలో వెయిన్స్ వేసేసాం. ఈ వెయిన్స్ ఏం చేస్తాం, కొంచెం బ్లాక్ మిక్స్ చేసి వ్యాండికి బ్రౌన్లో వేసాం. ఇప్పుడు ఏం చేద్దాం, ఈ ఆరెంజ్ ప్లస్ కొంచెం వ్యాండికి బ్రౌన్ కలిపాను, అంటే కొంచెం డార్క్ ఆరెంజ్ వచ్చింది కదా. ఈ ఆరెంజ్తో ఈ ఫ్లవర్స్ మధ్యలో ఇంకొక చిన్న చిన్న ఫ్లవర్స్ ఉంటాయి, వైట్గా, ఎంత బాగుంటాయో తెలుసా. ఆ ఫ్లవర్స్ని వేద్దాం. ఇవి లీవ్స్ కదా, అసలు ఫ్లవర్స్ మధ్యలో ఉంటాయి, 3 ఉన్నట్టుగా ఉంటాయి. వాటికి మనం వైట్తో చూసారా, చిన్న 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 డాట్స్ ఈ లైనర్ బ్రష్తో పెడితే ఆ ఫ్లవర్ ఎలా ఉందో అలాగే మనకి కనపడుతుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో తెలిసింది కదా. ఇప్పుడు చూడండి, మీకు బోగన్విల్లా లాగా అనిపించట్లేదు? అదేనండి, మనం దాని క్యారెక్టర్స్ అన్నీ వేసామనుకోండి, న్యాచురల్గా అదే బోగన్విల్లా, అదే ఫ్లవర్ అట్లా వచ్చేస్తుంది. అంతేనండి, ఎంత ఈజీ చూసారా, ఎంత బాగుందో. మరి శారీ అంతా ఎలా వేసానో మీకు అంతా కూడా చూపిస్తాను. ఇది పైవైపుకి వేశాను, ఇట్లాగా కొమ్మలు పైవైపున అంతా కూడా ఇట్లా వస్తుంది చాలా చక్కగా. ఇప్పుడు కిందని చిన్న చిన్న బ్రాంచెస్. ఇప్పుడు ఇదేంటంటే పళ్ళు ఇలాగా పెద్ద బ్రాంచ్ వేశాను, చూస్తున్నారా. నాకైతే భలే నచ్చిందండి, ఈ పళ్ళు మాత్రం భలే ఉంది. అవును, చూసారా ఆ కలర్స్, ఆ లత అది కూడా ఎంత బాగుందో. ఆ మధ్యలో చిన్న చిన్న ఫ్లవర్స్, బ్యూటిఫుల్ ఫ్లవర్స్ కదా. అసలు ఫ్లవర్స్ అవి, చుట్టూ ఉన్నవి లీవ్సే, కలర్ మారే కదా. ఇప్పుడు ఇంకా చూడండి,
ఇవేంటంటే పళ్ళు నుంచి మనం శారీ అంతా కూడా చిన్న చిన్న బ్రాంచెస్ ఇట్లా నిలువుగా పైకి వెళ్తున్నట్టుగా అక్కడక్కడ చిన్న చిన్న బ్రాంచెస్ ఇలా వేశాను. పైవైపుకి ఏంటంటే ఫుల్గా కొమ్మలు వేశాను. కట్టుకుంటే మాత్రం అద్దరిపోతుందండి, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు ఇప్పుడే ట్రై చేయండి. ట్రై చేసి ఇలాగా శారీస్ మీద వేయచ్చు, డ్రెస్సెస్ మీద వేసుకోవచ్చు, చున్నీల మీద వేసుకోవచ్చు. అవునండి, ఈ లత మీరు డ్రెస్ మీద టాప్ మీద వేసుకొని చున్నీ మీద ఇప్పుడు నేను పళ్ళులో ఎలా వేసానో అలా అటు ఇటు వేస్తే ఎంత బాగుంటుంది చూడండి. ఒక్కసారి ఆలోచించండి. ఇలా చిన్న చిన్న కొమ్మలేమో అక్కడక్కడ వస్తే చాలా బాగుంటుంది. ట్రై చేస్తారు కదా? ఓకేనా? Thanks for watching. Please do like, share and subscribe to Prafulla Arts. For more updates, click the bell icon. If you do have any doubts or queries, do let us know in the comment section down below.